తనకు ఆర్థికంగా లాభం జరగకుండా అమెరికా ఏ పని చేయదు. ఇప్పుడు ఇరాన్పై దాడి వల్ల అమెరికా ఆర్థికంగా ఎలాంటి లాభం పొందుతుంది? అమెరికాకు అనుగురే ఆర్థిక లాభాలు ఏంటి అంటారు? ఆర్థికంగా కన్నా కూడా ప్రధానమైనది ఏంటంటే జియో పొలిటికల్ స్ట్రాటజీ అంటారు. అంటే ఈ ప్రాంతంలో తన తిరుగులేని ఆధిపత్యాన్ని కలిగి ఉండాలి. అమెరికాకు మిత్రదేశం ఇజ్రాయెల్. ఇజ్రాయెల్కు పశ్చిమాసియా ప్రాంతంలో ఎదురున్న శక్తి ఏది ఉండకూడదు. అంటే అమెరికా ఇజ్రాయెల్ కనుసన్నల్లో ఈ కీలకమైన పశ్చిమాసియా ప్రాంతం ఉండాలి. ఎందుకంటే ప్రపంచంలో అత్యధిక చమురు నిక్షేపాలున్న ప్రాంతం ఇది. సో అత్యధిక చమురు నిక్షేపాలున్న ప్రాంతాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవడం ఒక రకంగా ఆర్థిక ప్రయోజనమే. కానీ దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ ఎవరు తనకు ఎదురు చెప్పకూడదు అని. సో ఇప్పటికీ అనేక అరబ్ దేశాలు అమెరికా కన్సర్నల్లో ఉన్నాయి. అమెరికా ఒత్తిడి మేరకు ఇజ్రాయిల్తో రాజీ పడ్డాయి, సంబంధాలకు కూడా పెట్టుకున్నాయి. మీకు అంతకుముందు క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్ ద్వారా ఈజిప్ట్ లాంటి దేశాలు, అబ్రహాం అకార్డ్ ద్వారా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి దేశాలు ఇప్పటికీ ఇజ్రాయిల్తో అవగాహనకు వచ్చాయి, ఇజ్రాయిల్తో రాజీ పడ్డాయి. ఇక సౌదీ అరేబియా ఒక్కటి మాత్రం ఇంకా చర్చలు జరిగే ప్రాసెస్లో హమాస్ దాడి జరగడంతో చర్చలు పక్కకు పోయాయి. మరి సౌదీ అరేబియా ఇజ్రాయిల్ కూడా ఒకవేళ హమాస్ దాడి జరిగి ఉండకపోతే ఇప్పటికీ సయోధ్య కుదిరేది. సో ఈ దేశాలన్నీ కూడా పాలస్తీనా సమస్యను పక్కన పడేసి పాలస్తీనా ప్రజలను గాలి కొదిలి ఇజ్రాయిల్తో రిలేషన్స్ పెట్టుకుంటున్నారు. సో ఇక్కడ ఇజ్రాయిల్ను అంగీకరించని ఏకైక దేశం ఇరాన్. ఇరాన్తో పాటు ఇరాన్ నిర్మించిన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ప్రతిఘటన కూటమి అంటారు. అంటే లెబనాన్లో హిజ్బుల్లా, యమన్లో హూతీలు, గాజాలో హమాస్, అలాగే ఇరాక్లో షియా మిలీషియా, ఇలాంటి వాళ్ళంతా ఇరాన్ మిత్ర సంస్థలు, మిత్ర బలాలు. సో ఈ అలైస్తో కలుపుకొని ఇరాన్ ఇజ్రాయిల్కు నిద్ర పట్టకుండా చేస్తుంది. అందువల్ల ఇరాన్ని న్యూట్రలైజ్ చేయడం ద్వారా ఇజ్రాయిల్కు ఛాలెంజ్ అనేది లేకుండా చేయాలి. పశ్చిమాసియా కీలకమైన నిక్షేపాలున్న ప్రాంతం అమెరికా ఇజ్రాయిల్లో సంపూర్ణ ఆధిపత్యంలోకి రావాలి అన్నది లక్ష్యం. సో ఈ లక్ష్యంతోనే ఇరాన్ కోర్స్ ఇరాన్ కూడా ఒక పెద్ద చమురు క్షేత్రం, ప్రపంచ ఆయిల్ నిక్షేపాలు, నేచురల్ గ్యాస్ నిక్షేపాల్లో ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇరాన్ కూడా ఒకటి. వెనిజులా లాగా ఇరాన్ కూడా ఆయిల్ రిచ్ కంట్రీ. సో ఆటోమేటిక్గా ఇరాన్ తమ గుప్పిట్లో ఉంటే ఇరాన్ వద్ద ఉన్న చమురు సంపదను కూడా తాను కొల్లగట్టవచ్చు. అంటే ప్రపంచంలో ఎక్కడ చమురుంటే అక్కడ అమెరికా తన ఆధిపత్యం ఉంటుంది. అమెరికా ఆధిపత్యాన్ని ఎవరు ప్రశ్నించినా అంగీకరించదు. గతంలో ఇరాక్, లిబియా లాంటి దేశాలలో అమెరికా దేశాధినేతలే చంపేసింది. ఇప్పుడు ఇరాన్లో కూడా ఖమేనీ చంపేసింది. ఆ మాటకొస్తే ఆయిలే కాదు, సహజ వనరులు ఎక్కడుంటే అక్కడ అమెరికా తన గుప్పిట్లో పెట్టుకుంటుంది. ఇప్పుడు వెనిజులాలో ఆయిల్, గ్యాస్, గోల్డ్, కాపర్ లాంటివి ఉన్నాయి. ఇప్పుడు గ్రీన్లాండ్లో పుష్కలంగా సహజ వనరులు ఉన్నాయి కనుక తన మిత్రదేశమైన డెన్మార్క్ను కూడా బెదిరిస్తోంది గ్రీన్లాండ్ ఇచ్చేయమని. కెనడాలోని అల్బర్టా స్టేట్లో పెద్ద ఎత్తున సహజ చమురు నిక్షేపాలు, గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి. అందుకే కెనడా 51వ స్టేట్గా అమెరికాలో చేరమని ట్రంప్ బెదిరిస్తున్నాడు. చేరకపోతే అల్బర్టా స్టేట్ను వేరే కంట్రీ చేయాలన్న అల్బర్టా వేర్పాటువాదులకు కూడా ట్రంప్ ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. అందువల్ల నేచురల్ రిసోర్సెస్ పైన తన ఆధిపత్యం కొరకు ట్రంప్ అమెరికా ఏదైనా చేస్తుంది అనటానికి ఇదొక ఉదాహరణ.